మండల ప్రధాన కేంద్రమైన దేవరపల్లిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో గత కొద్ది రోజులుగా కరెంటు కోతలు మరియు లో వోల్టేజ్ సమస్యలతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక విద్యుత్ ఉప కేంద్రం వద్ద ప్రజలు ధర్నాకు దిగారు. కేవలం 20 అవర్స్ పవర్ సామర్థ్యం కలిగిన వైర్ల ద్వారా కాలనీలో విద్యుత్ సరఫరా చేస్తున్నారని, నాసిరకం వైర్లు వాడడం వల్ల అవి వేడికి కరిగిపోయి మంటలు వ్యాపిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సదరు విషయాన్ని విద్యుత్ ఏఈ దృష్టికి తీసుకువెళ్లినా వైర్లు మారుస్తామని చెబుతున్నారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. అలాగే కరెంటు సరఫరాలోని హెచ్చుతగ్గుల వల్ల ఇళ్లలోని గృహోపకరణాలు ధ్వంసమై తీవ్ర నష్టాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి సుమారు 12 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి స్తంభంపై మంటలు చెలరేగాయని, సకాలంలో ప్రమాదాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని, వైర్లు తెగి పక్కనే ఉన్న పూరి గుడిసెపై పడి ఉంటే తీవ్ర ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం వాటిల్లేదని స్థానికులు వాపోతున్నారు. మీరు 5 సంవత్సరాలు ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు పెంచారు? ఇక్కడ ఈ 5 సంవత్సరాలు కొత్త ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు, ఎక్కడిచ్చారు? ఎన్ని ఏసీలు వచ్చినాయి, ఎన్ని కొత్త సర్వీసులు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి? దాన్ని బట్టి పెంచుకోరు కదా మీరు. మీరు పెంచుకోరు కదా ఏసీ. ఇప్పుడు మొన్న 30 ఉన్నాయి, మొన్న రాష్ట్ర 680 వచ్చినాయి. 680 కట్టాలండి. ఇప్పుడు నోటీసులు ఇస్తున్నాం. పెంచకుండా మీరు కరెంట్ పెంచరు. ఒక్క ఏసీ నాన్ అవుతున్న పడకండి. చెప్పండి ముందు వచ్చి కేబుల్ పట్టుకెళ్ళాలరా అంటే ఏమన్నారని మీతో చెప్పండి. కేబుల్ పట్టుకెళ్ళాలంటే నేను ఎక్కడ ఉన్నాను వస్తానన్నా. మీ ఫోన్ పెట్టేసిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ఆయన అలాగే అంటాడు, కేబుల్ ఇవ్వడం పట్టుకుడు పెడుతున్నాడు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్పారు మీ మీద కంప్లైంట్? అడగండి, కావాలంటే రమ్మనండి మాట్లాడతాను. మీరు గోపిని పంపేటప్పుడు గోపి వచ్చాడు, క్యాకెచ్చాను నేను సర్వీస్ చేసి కాడికి వెళ్తే ఏమన్నారు అప్పుడు? చెప్పిందేనండి ఖరీదైన కూడా లోపల కూడా పెట్టాలి. 3 రోజుల నుంచి మోహన్ తెల్లారి గంటల తెలిసిన కంప్లైంట్ మీరు రెట్పై చేయాలి. 3 రోజులు చేసిన మోహన్ కూడా రెట్పై చేయాలి. ట్రాన్స్ఫారం పోయింది, అదే నేను చేయాలి. ట్రాన్స్ఫారం పోయింది, ఇదే నేను చేయాలి. మా లైన్ అమ్మాలి, మా లైన్ ఎవరంటే లైన్ మెన్ ఎవరు? మా లైన్ మరి మోహన్ బయట ఏదో రోడ్డు మళ్ళీ ఇంకో అవునండి. అవును పైకి ఎక్కువ మాకు కింద ఏం పని ఉంటే ఆ పని మేము చేస్తామని చెప్పండి. మాకు పని ఏ గారు అలాగే అంటాడండి. కేబుల్ ఎవడు అన్నాడు? పొద్దున ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే
మాట్లాడండి ఒకళ్ళు మాట్లాడండి. రాత్రి అంతా లేదమ్మా లేకపోతే నిన్న పొద్దున్న పిల్లలకి టర్రలు పడిన కరెంట్ ఉండలేదు లేదండి, మా 5 లైన్లకి మాత్రం నరకం చూపించేస్తున్నాడు. ముసలోళ్ళు చిన్నపిల్లలు మామూలుగా లేదు మా జీవితాలు ఆడేసుకుంటున్నారు. మరి అడిగారు వచ్చిన ఎవరినన్నా? ఆ ఎవరికి తెలియదు, మా 5 లైన్లకి ఎప్పుడు కరెంట్ ఉండలేదు. ఈగర్ నడితే లైన్ మ్యాన్ అంటున్నాడు, లైన్ మ్యాన్ నడితే ఈగర్ అంటున్నాడు. ఫోన్ చేస్తాం సార్ రెస్పాన్సిబుల్ పట్టించుకోరు. మాకు అసలు మేము నిద్రలో ఉండట్లేదు. పిల్లలు చంటి పెట్టి పెద్దోళ్ళు పోగొన్న వాళ్ళు అటు ఇటు వెళ్ళి తప్పుకుంటున్నాం. ముసలోళ్ళు లేలేని వాళ్ళు చంటి పెడతారు. చెప్పమ్మా సార్ చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఏమైంది? ఇల్లు కాల్పడానికి ఏమైంది? పోయిందండి. ఇక్కడ మొత్తం మామిడి చెట్టు ఆపేసిందండి. ఇందాక కొట్టించానండి అవన్నీ. వాళ్ళు ఏం చేయలేదా? మీరే నరుకున్నారా? చేయనన్నారండి. పొద్దున్న అడిగాను. నేను అన్నాను ఏమండి ఇలాగ వస్తుంది కదా అంటే మాకు సంబంధం లేదమ్మా అన్నారు. లైన్ మ్యాన్ గారు ఇంకొక ఆయన మాకు సంబంధం లేదనేసి వెళ్ళిపోయారు. ఎంత బతిమాలను. లెక్క చేస్తలేదండి ఆవిడని. నిన్న పొద్దున్న నుంచి కరెంట్ లేదు, నీళ్ళు లేవండి. ఊరికైతే కరెంట్ వచ్చిందన్న రెస్పాన్సిబుల్ ఉంటాయి. ఒళ్ళు తగిలిపోయినా సమాధానం ఉండలేదు. పక్కమ్మాయి రాకెళ్ళిపోయి గప్పమ్మ ఏం కట్టేసింది. లేకపోతే ఇల్లు లేకపోతే ఏం లేదు ఇంకా. ఇంకేసా ఉండలేకపోతుంది కదండి.